పొయ్యిని చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఎప్పుడు అగ్నిహోత్రము చాలా బాగుండాలండి, నీట్గా ఉండాలి. ఎప్పుడైతే అగ్నిహోత్రము అంటే పొయ్యి స్టవ్ దగ్గర నీట్గా ఉంటుందో మనకి అన్నానికి కొదవ లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఆ అగ్నిహోత్రము, నిత్య అగ్నిహోత్రము వెలుగుతూనే ఉంటుంది. మనకి తిండికి ఎటువంటి కష్టం ఉండదు. సో వంట రూమ్లో ఎప్పుడు, ఈ శుక్రవారం అనే కాదు, ఎప్పుడు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. వంట చేసే ప్రదేశము చాలా బాగుండాలి. అలాగుంటేనే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీదేవి ఎక్కడ కొలువై ఉంటుంది? లక్ష్మీదేవి మనలోనే కొలువై ఉంటుందండి. ఇంటి ఇల్లాలిలో కొలువై ఉంటుంది అని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవి. ఆ ఇంటి ఇల్లాలు ఎలాగంటే తనకు ఉన్న ఇల్లు చిన్న ఇల్లే కావచ్చు, గోనిల్లే కావచ్చు, లేదంటే రేకుల ఇల్లే కావచ్చు, ఆ రెంటుకున్న ఇల్లే కావచ్చు, దాన్ని అందంగా కలకలలాడేలాగా చూసుకుంటూ చక్కగా పద్ధతిగా ఎవరైతే ఉన్న దాంట్లో జీవనాన్ని అనుభవిస్తారో ఆ అమ్మాయికి, అంటే ఆ ఇల్లాలికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్తారు.